డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం కెమికల్ బాండింగ్ చాప్టర్ నుంచి అయానిక్ బాండ్ ఏ విధంగా ఫామ్ అవుతుందో ఈ వీడియోలో మనం క్లియర్గా నేర్చుకుందాం. చూడండి, అయానిక్ బాండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సోడియం క్లోరైడ్ తీసుకుందాం. మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే సాల్ట్ ఉంటుంది కదా, సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ యొక్క ఫార్ములా ఏంటి? NaCl. మరి సోడియం క్లోరైడ్లో ఏముంటుంది? Na+ అయాన్స్ ఉంటాయి, Cl- అయాన్స్ ఉంటాయి. Na+ అంటే క్యాటియాన్. పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ ఆర్ కాల్డ్ క్యాటియాన్స్, నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ ఆర్ కాల్డ్ యానియాన్స్. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ ని ఒక ఆటమ్ లాస్ అవుతుందో అప్పుడు క్యాటియాన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎలక్ట్రాన్లను గెయిన్ చేసినప్పుడు యానియాన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ విధంగా క్యాటియాన్స్, యానియాన్స్ ఫామ్ అయిన తర్వాత వీటి మధ్యన స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేవి ఉంటాయి. అలాంటి అట్రాక్షన్స్ ని అయానిక్ బాండ్ అంటారు. The strong electrostatic forces of attractions between the oppositely charged ions is called ionic bond. ఈ oppositely charged ions మధ్య ఉండే attractions ని అయానిక్ బాండ్ అంటారు. ఈ అయానిక్ బాండ్ అనేది ఎలా ఏర్పడుతుందంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ ఆటమ్ టు అనదర్ ఆటమ్. ఒక ఎలక్ట్రాన్ అనేది కంప్లీట్ గా ఒక ఆటమ్ నుంచి ఇంకొక ఆటమ్ కి ట్రాన్స్ఫర్ అవడం వల్ల అయానిక్ బాండ్ అనేది ఏర్పడుతుంది. ఏ విధంగా చూడండి, ఇప్పుడు సోడియం ప్లస్ అంటే ఏంటి? సోడియం ఒక ఎలక్ట్రాన్ ని లాస్ అయిందని అర్థం. మరి Cl- అంటే ఏంటి? క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ ని తీసుకుందని అర్థం. అంటే సోడియం నుంచి ఒక ఎలక్ట్రాన్ క్లోరిన్ కి ట్రాన్స్ఫర్ అయింది. సో కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు దీంట్లో ఉన్న 2 అయాన్స్ కూడా ఆక్టేట్ కాన్ఫిగరేషన్ ని పొంది అవి స్టెబిలిటీని పొందుతాయి. సో ఇప్పుడు మనం క్లియర్ గా అది ఎలాగో నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, క్యాటియన్స్ ఎలా ఫామ్ అవుతాయి? బై ద లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. క్యాటియన్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ ఆర్ కాల్డ్ క్యాటియన్స్. మరి యానియాన్స్ ఎలా ఫామ్ అవుతాయి? బై ద గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. బై ద గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యానియాన్స్ ఆర్ ఫార్మ్డ్. నెగటివ్లీ చార్జ్డ్ అయాన్స్ ఆర్ కాల్డ్ యానియాన్స్. ఇక్కడ మనం ఇప్పుడు అయానిక్ బాండ్ ని ఏ విధంగా ఫామ్ అవుతుంది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. అయానిక్ బాండ్ అంటే ఏమనుకున్నాం? ద స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ బిట్వీన్ ద ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ ఇస్ కాల్డ్ అయానిక్ బాండ్. ఇప్పుడు మనం సోడియం క్లోరైడ్ లో అయానిక్ బాండ్ ఏ విధంగా ఫామ్ అవుతుందో క్లియర్ గా నేర్చుకుందాం. ఫస్ట్ సోడియం తీసుకోండి. సోడియం అటామిక్ నంబర్. ఇక్కడ సోడియం గురించి నేర్చుకుందాం. చూడండి, సోడియం అనేది ఫస్ట్ ఏ గ్రూప్ కి చెందిన ఎలిమెంట్. ఇది ఆల్కలీ మెటల్. మెటల్స్ అన్నిటికీ కూడా ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. సోడియం హ్యాస్ హై ఎలక్ట్రోపాజిటివ్ నేచర్. మరి ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్లని లాస్ అయ్యే నేచర్ ని ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ అంటారు. ద ఎబిలిటీ టు లాస్ ద ఎలక్ట్రాన్స్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రోపాజిటివ్ నేచర్. ఈ సోడియంకి ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అయోనైజేషన్ ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది. మరి అయోనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి? ఒక ఎలక్ట్రాన్ తీసివేయడానికి కావలసిన శక్తిని ఏమంటారు? అయోనైజేషన్ ఎనర్జీ. ఇప్పుడు దీంట్లోంచి ఒక ఎలక్ట్రాన్ తీసేయాలంటే ఫస్ట్ దీనికి ఎలక్ట్రాన్లను కోల్పోయే సామర్థ్యం ఉండాలి, కోల్పోయే నేచర్ ఉండాలి. అంటే ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ ఎక్కువగా ఉండాలి. అంతేకాకుండా ఈ ఎలక్ట్రాన్ తీసివేయడానికి తక్కువ ఎనర్జీ అవసరమైంది అనుకోండి, అప్పుడు ఇది తొందరగా ఎలక్ట్రాన్ ని లాస్ అయి Na+ అనేది తొందరగా ఏర్పడుతుంది. అందుకనే సోడియంకి హై ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ ఉంటుంది, లో అయోనైజేషన్ ఎనర్జీ ఉంటుంది. ఆ విధంగా ఉండడం వల్ల అది తొందరగా ఎలక్ట్రాన్ ని లాస్ అయి Na+ ని ఈజీగా ఫామ్ చేస్తుంది. మరి ఇక్కడ చూడండి, సోడియం Z వాల్యూ ఎంత? 11. Its electronic configuration is 1s2, 2s2, 2p6, 3s1. మరి 2s లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2p లో ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అకార్డింగ్ టు హోమ్స్ రూల్ 1, 2, 3, 4, 5, 6 కంప్లీట్లీ ఫిల్డ్ p ఆర్బిటల్ ఉంది. ఇక్కడ 3s లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1 ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్ లో 2 + 6 అంటే 8 ఎలక్ట్రాన్, థర్డ్ షెల్ ఎన్ని ఉన్నాయి? 1 ఎలక్ట్రాన్ ఉంది. ఇప్పుడు దీనికి అవుటర్ షెల్ లో ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంది. ఒకవేళ అవుటర్ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే దానికి స్టెబిలిటీ వస్తుంది. దానిని మనం ఆక్టేట్ రూల్ అంటారు. ఆక్టేట్ రూల్ అంటే ఏంటి? ఎనీ ఆటమ్ ఆర్ అయాన్ ఇఫ్ కంటైన్స్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్స్ అవుటర్ షెల్, 8 ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్స్ అవుటర్ షెల్, దట్ ఈస్ మోర్ స్టేబుల్. దట్ ఈస్ కాల్డ్ ఆక్టేట్ రూల్ అంటారు. ఆక్టేట్ రూల్ అంటే ఏదైనా ఒక ఆటమ్ కావచ్చు, అయాన్ కావచ్చు, దాని యొక్క అవుటర్ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే దానికి మోర్ స్టెబిలిటీ ఉంటుంది. దాన్ని ఏమంటారు? ఆక్టేట్ రూల్ అంటారు. మరి దీని యొక్క అవుటర్ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? లేవు కదా. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? మరి ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంది. కాబట్టి ఇది ఆక్టేట్ రూల్ ని ఒబే చేయదు, దీనికి స్టెబిలిటీ ఉండదు. ఇట్ డస్ నాట్ ఒబేస్ ద ఆక్టేట్ రూల్.
it is unstable because it contains only one outer shell electron. అందుకని అది ఏం చేస్తుంది, సోడియం ఎప్పుడు కూడా ఒక ఎలక్ట్రాన్ని లాస్ అవ్వడానికి ట్రై చేస్తుంది. మరి ఈ ఎలక్ట్రాన్ని లాస్ అయిందే అనుకోండి, దానికి లాభం ఏంటి? ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్ లాస్ అయితే 3s0 ఉంటుంది. అప్పుడు మనకి అవుటర్ షెల్ ఏదవుతుంది, సెకండ్ షెల్ అవుతుంది. అవుటర్ షెల్ ఏదవుతుంది, సెకండ్ షెల్. సెకండ్ షెల్లో మరి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే అవుటర్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అవుతాయి, 8 ఎలక్ట్రాన్స్ అవుతాయి. అప్పుడు అది ఆక్టేట్ రూల్ ని ఒబే చేస్తుంది. అప్పుడు దానికి మోర్ స్టెబిలిటీ వస్తుంది. ఎప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఎప్పుడైతే లాస్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది, Na+ గా మారిపోతుంది. అప్పుడు దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, 1s2 2s2 2p6 3s 0 అవుతుంది. 3s ఏమవుతుంది, 0 అవుతుంది. మరి 3s0 అయినప్పుడు 2s2 2p6 is the outer shell. It contains 8 electrons in its outer shell. So it obeys the octet rule and it becomes more stable. దానికి స్టెబిలిటీ అనేది వస్తుంది. దేనిలాగా స్టెబిలిటీ వస్తుంది, నియాన్ కాన్ఫిగరేషన్. నియాన్ అటామిక్ నెంబర్ ఎంత, 10 కదా. ఇక్కడ చూడండి 1s2 2s2 2p6 అంటే ఏంటి, నియాన్ కాన్ఫిగరేషన్. సో దీనికి నియాన్ కాన్ఫిగరేషన్ వచ్చేసి నియాన్ లాగే దీనికి మోర్ స్టెబిలిటీ అనేది వస్తుంది. అందుకని సోడియం ఆల్వేస్ ట్రైస్ టు లాస్ 1 ఎలక్ట్రాన్ టు ఫార్మ్ Na+ అయాన్. అది ఎప్పుడు కూడా ఒక ఎలక్ట్రాన్ ని లాస్ అయ్యి Na+ ని ఫార్మ్ చేయాలని చూస్తుంది. ఎందుకంటే దానికి ఎలక్ట్రాన్లను లాస్ అయ్యే నేచర్, ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ ఎక్కువగా ఉంది. ఆ ఎలక్ట్రాన్ ని తీసివేయడానికి కావాల్సిన శక్తి, అయనైజేషన్ ఎనర్జీ తక్కువగా ఉంది. కాబట్టి అది ఈజీగా ఈ ఎలక్ట్రాన్ ని లాస్ అయ్యి వెంటనే Na+ గా మారిపోతుంది. ఇక క్లోరిన్ విషయానికి వస్తే, క్లోరిన్ చూడండి, క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత, 17. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, 1s2 2s2 2p6 3s2 3p5. ఇప్పుడు చూడండి, 3s లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 3p లో 5. 1 2 3 4 5 ఎలక్ట్రాన్స్. సో టోటల్ హౌ మెనీ outer shell electrons are present, ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, దిస్ ఇస్ ద outer shell, థర్డ్ షెల్. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, మరి 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈజ్ ఇట్ obeys the octet rule? No. ఈజ్ ఇట్ మోర్ స్టేబుల్? No. సో ఇది ఆక్టేట్ రూల్ ని ఒబే చేయదు, దీనికి స్టెబిలిటీ ఉండదు. ఎందుకంటే 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే దీనికి ఇంకొక ఎలక్ట్రాన్ ఉంటే దీనికి స్టెబిలిటీ వస్తుంది. కాబట్టి క్లోరిన్ ఎప్పుడు ఏమనుకుంటుంది, నాకు ఎవరైనా ఒక ఎలక్ట్రాన్ ఇస్తే, నాకు 7 ఉన్నాయి ఆల్రెడీ ఎలక్ట్రాన్స్, ఎవరైనా ఒక ఎలక్ట్రాన్ ఇస్తే 8 అవుతాయి, కాబట్టి నాకు మోర్ స్టెబిలిటీ వస్తుందని క్లోరిన్ ఎప్పుడు కూడా ఎవరైనా ఒక ఎలక్ట్రాన్ ఇస్తారేమో అని చూస్తూ ఉంటుంది. అప్పుడు సోడియం ఏం చేస్తుంది, నా దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంది, నేను ఇస్తానని సోడియం ఏం చేస్తుంది, క్లోరిన్ కి ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది. సోడియం ఒక ఎలక్ట్రాన్ ఎవరికి ఇస్తుంది, క్లోరిన్ కి ఇస్తుంది. అప్పుడు క్లోరిన్ ఏ విధంగా మారిపోతుంది, ఎలక్ట్రాన్ తీసుకొని Cl- గా మారిపోతుంది. మరి Cl- యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది, 1s2 2s2 2p6 3s2 3p6. ఇక్కడ 5 ఉంది కదా, కానీ ఏమైపోయింది, 6 గా మారిపోయింది. ఎందుకంటే ఇక్కడ సోడియం ఒక ఎలక్ట్రాన్ ఎవరికి ఇచ్చింది, క్లోరిన్ కి ఇచ్చింది. కాబట్టి ఇందాక 5 దీనివి ప్లస్ 1 ఎలక్ట్రాన్ సోడియంది, కాబట్టి ఏమైపోయింది, 3s2 3p6 అయింది. మరి ఇప్పుడు చూడండి, 3s లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 3p లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని అయినాయి, 8 ఎలక్ట్రాన్స్ అయినాయి. అంటే Cl- has 8 electrons in its outer shell, so it obeys octet rule and it becomes more stable. మరి ఇది దేని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూడండి, 2 4 10 12 18. అంటే Z=18 అంటే దేని యొక్క కాన్ఫిగరేషన్, ఆర్గాన్ కాన్ఫిగరేషన్. ఈ ఆర్గాన్ అనేవి ఇనర్ట్ గ్యాసెస్, 8th A గ్రూప్ ఎలిమెంట్స్. ఇవి చాలా స్టేబుల్ గా ఉంటాయి. ఈ సేమ్ వీటిలాగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ దేనికి ఉన్నా సరే దానికి కూడా స్టెబిలిటీ అనేది వస్తుంది. కాబట్టి Cl- ఆర్గాన్ లాంటి కాన్ఫిగరేషన్ ని పొంది అది మోర్ స్టెబిలిటీని పొందుతుంది. ఈ విధంగా దీన్ని Cl- ని క్లోరైడ్ అయాన్ అని కూడా అంటారు. ఏమంటారు, క్లోరైడ్ అయాన్. ఎప్పుడైనా రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్లోరైడ్ అయాన్ అంటే ఏం రాస్తారు, 1s2 2s2 2p6 3s2 3p5 రాయకూడదు. ఏమని రాయాలి, 3p6. ఎందుకంటే క్లోరిన్ అడగలేదు, వాళ్ళు ఏమడిగారు, క్లోరైడ్ అన్నారు. క్లోరైడ్ అంటే Cl-. కాబట్టి ఇక్కడ 3s2 3p6 రాయాలి. ఇప్పుడు మనకి ఏం ఫామ్ అయినాయి, Na+ ఫామ్ అయింది ప్లస్ Cl- ఫామ్ అయింది. ఈ Na+ Cl- ఇవి ఆపోజిట్లీ చార్జెస్ కాబట్టి వీటి మధ్యన స్ట్రాంగ్ అట్రాక్షన్స్ అనేవి ఏర్పడతాయి. ఆ స్ట్రాంగ్ అట్రాక్షన్స్ ఏమంటారు, అయానిక్ బాండ్ అంటారు. ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ బిట్వీన్ ద ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ ఇస్ కాల్డ్ అయానిక్ బాండ్. దిస్ ఇస్ అబౌట్ ద అయానిక్ బాండ్. ఓకే, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫజాన్స్ రూల్స్ చూద్దాం. ఫజాన్ రూల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. 4 మార్క్స్ క్వశ్చన్, వెరీ 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 ఇంపార్టెంట్. ఫజాన్ రూల్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే, ఫజాన్స్ రూల్స్ ప్రిడిక్ట్ ద
నేచర్ ఆఫ్ ద బాండ్. నేచర్ ఆఫ్ ద బాండ్ ఏదైనా ఒక రెండు ఆటమ్స్ మధ్యన, ఏదైనా ఒక మాలిక్యూల్ రెండు ఆటమ్స్ మధ్యన ఒక బాండ్ ఉంది అంటే ఆ బాండ్కి అయానిక్ బాండ్ నేచర్ ఉందా లేదా కోవలెంట్ బాండ్ నేచర్ ఉందా, ఏ నేచర్ ఎక్కువగా ఉంది అనే విషయాన్ని తెలియజేయడానికి ఫజాన్స్ రూల్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఫజాన్ రూల్స్ ప్రిడిక్ట్ ద నేచర్ ఆఫ్ ద బాండ్. నేచర్ అయానిక్ బాండ్ నేచర్ ఉందా కోవలెంట్ బాండ్ నేచర్ ఉందా అనేది ఆ బాండ్ యొక్క నేచర్ని తెలియజేయడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇందులో 4 మెయిన్ పాయింట్స్ ఉంటాయి. ఈ 4 పాయింట్స్కి మనకి 1 మార్క్ ఉంటుంది. 4 మార్క్స్ క్వశ్చన్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్.